ఎమ్మెల్సీ కవిత మధ్యంతర బెయిల్ మీద తీర్పు సోమవారానికి వాయిదా వేసింది కోర్టు. మరోవైపు రెగ్యులర్ బెయిల్పై విచారణ ఏప్రిల్ 20వ తేదీకి వాయిదా పడింది. కుమారుడి పరీక్షల నేపథ్యంలో మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ఒక పిటిషన్, ఈడీ కస్టడీ ముగియడంతో రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలని దాఖలైన రెండో పిటిషన్లపై న్యాయస్థానం విచారణ జరిపింది. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ పై ఇరు వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. ఈ నెల 8న ఉదయం 10:30 న్యాయమూర్తి కావేరి భవేజా తీర్పు వెల్లడించబోతున్నారు. ఢిల్లీలో రౌజ్ అవెన్యూ కోర్టులో కవిత తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి, ఈడీ తరపున జోయబ్ హుసేన్ వాదనలు వినిపించారు. మరోవైపు కవిత రెగ్యులర్ బెయిల్ పై వాదనలను ఏప్రిల్ 20కి వాయిదా వేసింది ఢిల్లీ కోర్టు. లిక్కర్ కేసులో బెయిల్ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ పై ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టు విచారణ చేపట్టింది. కుమారుడి పరీక్షల నేపథ్యంలో మధ్యంతర బెయిల్ ఇవ్వాలి అని ఒక పిటిషన్, ఈడీ కస్టడీ ముగియడంతో రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలి అని దాఖలైన రెండో పిటిషన్ పై న్యాయస్థానం విచారణ జరిపింది. కవిత కుమారుడికి పరీక్షలున్నాయని, అందుకే బెయిల్ మంజూరు చేయాలి అని కోరుతున్నట్లు ఆమె న్యాయవాది అభిషేక్ సింఘ్వి కోర్టుకు తెలిపారు. పరీక్షల సమయంలో పిల్లలకు తల్లి మోరల్ సపోర్ట్ ఉండాలి అని అన్నారు. అయితే కవితకు బెయిల్ ఇవ్వొద్దని ఈడీ కౌంటర్ పిటిషన్ దాఖలు చేసింది. కవిత లిక్కర్ కేసులో కీలకంగా ఉన్నారని, ఇండో స్పిరిట్ లో అరుణ్ పిల్లై కవితకు 33% వాటా ఉందని తెలిపింది. కవిత తన ఫోన్లో డేటాను ఫార్మాట్ చేసి ఇచ్చారని ఈడీ చెప్పింది. డిజిటల్ ఆధారాలు లేకుండా చేశారని పేర్కొంది. ఇప్పటికే స్టేట్మెంట్ ఇచ్చిన వాళ్లను వెనక్కి తీసుకునేలా ప్రయత్నం చేశారని, కవిత ఆలోచనతోనే ఆప్ కి 100 కోట్ల ముడుపులు అందినట్లు ఈడీ పేర్కొంది. బుచ్చిబాబు ఫోన్లో ఉన్న చాట్ ఆధారంగా ఎక్సైజ్ పాలసీ నోట్స్ రికవరీ అయ్యాయన్నారు ఈడీ తరపు న్యాయవాది. కవితకు నోటీసులు ఇచ్చి విచారణ చేస్తున్న సమయంలో అరుణ్ పిల్లై తన స్టేట్మెంట్ వెనక్కి తీసుకున్నారని ఆయన కోర్టుకు వివరించారు. కవిత బయటకొస్తే సాక్ష్యాలను తారుమారు చేసే ప్రమాదం ఉందని, కేసులో మరికొంతమందిని ప్రశ్నిస్తున్నామని, ఈ సమయంలో ఆమెకు బెయిల్ ఇవ్వొద్దు అని ఈడీ కోర్టుకు విన్నవించింది.